జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారు అనెను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, మీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ చదవబడిన వాక్య భాగము కొరకు మీకు వందనాలు. ఈ మాటలు ఇప్పుడు ధ్యానం చేయబోతుండగా మాతో మాట్లాడండి, బలపరచండి, కావలసిన శ్రేష్ఠ ఉపదేశం అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, చాలా క్లుప్తమైన సందేశాన్ని మీరు వినబోతూ ఉన్నారు. వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయువారునై ఉన్నారు. నిన్నటి దినాన 2 ఒలీవ చెట్లను గురించిన సంగతి చెప్పాను. ఇదే అధ్యాయం ప్రారంభ వచనంలో జకర్యాకు కలిగినటువంటి దర్శనం. ఈ దర్శనాన్ని ఏ రీతిగా చూపించాడంటే, నిద్రపోతున్న వాడిని తట్టి మేలుకొలిపి చూపించాడు. ఏం కనపడుతుంది? దీపవృక్షం కనపడుతుంది. దీపవృక్షమునకు కుడి ప్రక్కన ఒక ఒలీవ చెట్టు, ఎడమ ప్రక్కన ఒక ఒలీవ చెట్టు కనబడుతుంది. అంతలో అడిగాడు, ఇది ఏమిటి అని అడిగితే దానికి ఆయన ఇచ్చిన జవాబు, ఇదేమిటో నీవు ఎరుగవా? శక్తి చేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పాడు. ఆ అడిగిన ప్రశ్నకు ఈ జవాబుకు సాధారణంగా చూస్తే ఏ మాత్రం పొందిక ఉన్నట్టు అనిపించదు. కానీ ఈ జవాబు చెప్పడానికి దేవుడు ప్రవక్త అడిగిన ప్రశ్నకు దీన్ని జవాబుగా చెప్పటం, ఇది సరి అయిన జవాబే. ఖచ్చితంగా మనకు ఇది సరి అయినదిగా కనపట్టలేదంటే మన దృష్టి లోపమైన సంగతి గ్రహించాలి. దానికి సంబంధించిన సంగతి నిన్నటి దినాన జ్ఞాపకం చేశాను. ఈ దినాన మరొక నూతన విషయాన్ని మనము నేర్చుకుందాం. దీపవృక్షము అనేది సంఘము అని చెప్పాను. సంఘమునకు ఆ దీపస్తంభానికి ఇరుప్రక్కల 2 ఒలీవ చెట్లు. ఆ ఒలీవ చెట్లను గురించి చెప్పుకుంటూ వచ్చి ఆఖరికి ఈ అధ్యాయపు ఆఖరి మాట ఏమిటి అంటే, అతడు అంటున్నాడు, ఆ దూత, వీరిద్దరూ అనే మాట కూడా జ్ఞాపకం చేశాను. ఈ 2 చెట్లు ఇవి అని వాడాలి, కానీ ఒక వ్యక్తిని సంబోధించినట్టుగా వీరిద్దరూ అనే మాట వాడారు. వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారునై ఉన్నారు. తైలము పోయువారు అన్న దగ్గర నంబర్ చూస్తే, ఫుట్ నోట్లో చూస్తే అభిషేకము పొందినవారు అని అర్థం. మూల భాషలో మీరు ఆ వచనాన్ని చూస్తే నంబర్ ఎంత కనిపిస్తుంది? 1. తైలము అన్న దగ్గర నంబర్ 1 ఉంది. మీరు ఫుట్ నోట్లోకి వెళ్ళి చూస్తే ఏమని ఉంది అక్కడ? అభిషేకము నొందిన వారు. ఎవరా ఇద్దరు అంటే, ఆ ఒలీవ చెట్లు ఎవరు అంటే, భవిష్యత్తులో ఉండబోతున్న 2 సాక్షులు. భవిష్యత్తులో ఉండబోతున్న 2 సాక్షులు. ఆ 2 సాక్షులు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద పరిచర్య చేసేవారు. వారు ఈ దీపవృక్షానికి తైలం పోసేటటువంటి వారు, ఈ దీపవృక్షం వెలిగించేటటువంటి వారు. వీరు అభిషేకము నొందినటువంటి వారు. వీరు పరిచర్య ఆరంభం కాబోతా ఉంది. వీరి పరిచర్య ఆరంభం కాబోతుంది. ఈ పరిచర్యకు సంబంధించి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వారిని గురించి మరి ఒక విషయం మనకు కనబడుతుంది. 3వ వచనం, నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చెదను. వారు గోనిపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. భూలోకానికి 2 సాక్షులు రాబోతున్నారు. అభిషేకము నొందినవారు, దీపవృక్షమును వెలిగించేవారు, సంఘాన్ని వెలిగించేవారు. సంఘం అప్పటికి
ఆరిపోయినట్టుగా ఉంటుంది, తైలము లేక రెపరెపలాడుతూ ఉంటుంది. ఏదో మినుకు మినుకుమంటూ వెలుగుతూ ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి సంఘాన్ని వెలిగించటానికి ఇద్దరు సాక్షులు దేవుని చేత పంపబడబోతున్నారు. వారు అభిషేకము నొందినటువంటి వారు. ఆ దీపవృక్షానికి ఇరువురు పరిచర్యను బట్టి తైలం పోయబడుతుంది, దీపవృక్షం అద్భుతంగా వెలుగుతుంది. వారు ప్రవచిస్తారు 1260 దినాలు, అంటే 1260 దినాలు. ఈ 1260 దినాలు అంటే 42 నెలలని చెప్పాను. 42 నెలలంటే 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల కాలం పాటు వీరు ప్రవచిస్తారు. ఈ ప్రవచించటం కోసం దేవుడు, నా ఇద్దరు సాక్షులకు నేను అధికారాన్ని ఇస్తాను, వారు ప్రవచిస్తారు. యెరూషలేములో వారు పరిచర్య, వారి ప్రవచనం జరుగుతుంది. ఆ దినాల్లో అబద్ధ క్రీస్తు సింహాసనాసీనుడవుతాడు. అబద్ధ క్రీస్తు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఓవైపు అబద్ధ ప్రవక్త ఇతడే మెస్సయ్యా అనేటటువంటి స్వరాన్ని వెల్లడి చేస్తూ ఉంటాడు. లోకమంతా భ్రష్టత్వంతో నింపబడుతూ ఉంది. లోకమంతా అబద్ధ బోధలతో నింపబడుతుంది. లోకమంతా అసత్య బోధలతో నింపబడినప్పుడు ఇద్దరు సాక్షులు లేస్తారు. ఇద్దరు సాక్షులు లేచి దీపవృక్షానికి యేసును గూర్చి సాక్ష్యం ఇస్తారు. ఈ సింహాసనం మీద కూర్చున్నోడు అసలు క్రీస్తు కాడు, వీడు నకిలీ క్రీస్తు, వీడు అబద్ధికుడు, వీడు దుర్మార్గుడు, వీడు క్రూర మృగము, వీడిని పూజించొద్దు అని ఇద్దరు సాక్షులు చాలా బలంగా ప్రవచిస్తారు. ఇప్పుడు ఇంకొక విషయం, ఈ దినాన ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అన్నది చెప్తా. ఎవరి ఇద్దరు సాక్షులు, ఎక్కడి నుంచి వస్తారు, ఎవరు వీరు, గతంలో వచ్చిన వారా లేకపోతే మరెవరు అనే విషయాన్ని చెప్తాను. 4వ వచనం, ప్రకటన గ్రంథం 11:4. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఈ ఇద్దరు సాక్షులకు ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల 1260 దినాలు మాత్రం ఎవరు కదిలించడానికి వీల్లేదు. వీరిని ఎవరు కదిలించడానికి వీలు. ఎవరైనా కీడు చేయటానికి వచ్చారంటే వారు నోరు తెరవగా వారి నోట నుండి అగ్ని జ్వాలలు బయలు వెళ్ళుని వారిని కాల్చివేస్తాయి. ఆ శత్రువును దహించి వేయును గనుక ఎవడైనను వానికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు దహించబడవలెను. 6వ వచనం, ప్రకటన 11:6. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకును, వర్షం కురవకుండా ఆకాశం మూయబడుటకు వారికి అధికారము కలదు. తర్వాత, మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధమైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారికి అధికారం ఉంది. ఇద్దరు సాక్షులకు ఎవరు హాని చేయలేరు. దేవుడు ఒక నియామక కాలాన్ని దేవుడు నియమించాడు. 3.5 సంవత్సరాల కాలం పాటు వారు పరిచర్య చేస్తారు. ఈ పరిచర్య ఆటంకపరచాలన్నా కానీ ఎవడి వల్ల కాదు. ఎందుకంటే ఏ శత్రువు వచ్చి వీరిని ఆటంకపరిచినా ఆ శత్రువులను వారి నోట నుండి అగ్ని బయలు వెళ్ళటాన్ని బట్టి వారు దహించబడతారు. కాబట్టి వీరి జోలికి ఎవరు రారు. అబద్ధ క్రీస్తు కూడా రాడు, అబద్ధ ప్రవక్త కూడా వెంటనే రాడు. వీరు ఎప్పుడు చంపబడతారంటే ఆ 1260 దినాలు ప్రవచించుట ముగియగానే అగాధములో నుండి వచ్చు క్రూరముఖము 7వ వచనం, వారితో యుద్ధము చేసి వారిని జయించి వారిని చంపును. ఈ క్రూర మృగము అనగా అబద్ధ క్రీస్తు సింహాసనం మీద కూర్చుంటాడు. సింహాసనం మీద కూర్చి పరిపాలన చేస్తున్నప్పుడు వీడి పరిపాలనకు అడుగడుగున ఆటంకం కలగజేస్తారు ఇద్దరు సాక్షులు.
శత్రువును పంపిస్తాడు, సైనికులు పంపిస్తాడు వాళ్ళు బంధించండి. ఎవడైతే బంధించడానికి వచ్చారో వారు బూడిదైపోతారు, అగ్ని చేత దహించబడతారు, ఏం చేయలేకపోతారు. ఈ 1260 దినాలు ముగిసిన తరువాత అప్పుడు అగాధములో నుండి వచ్చు క్రూర మృగము అన్నాడు. ఆ క్రూర మృగము వానితో యుద్ధము చేయును. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన మాట కూడా, అగాధములో నుండి వచ్చు క్రూర మృగము. అగాధములో నుండి వచ్చిన క్రూర మృగం అనేది చాలా విశేషమైన సంగతి. అది ఇప్పుడు మీకు చెప్పిన బుర్ర వేడెక్కితే తప్ప అర్థం కాదు. అందుచేత ఇప్పటికీ వాయిదా వేస్తున్నా, ఇప్పుడు చెప్పలేను కూడా. అగాధములో నుండి వచ్చిన క్రూర మృగము అంటే అర్థం ఏమిటో చెప్పాలి. అగాధం అంటే పాతాళములో నుండి వచ్చిన వాడని. అందుచేత ప్రస్తుతం దీన్ని ధ్యానమునకు మరొక ప్రత్యేక సమయాన్ని మనం కేటాయించుకొని ధ్యానం చేయొచ్చు. ప్రస్తుతం మన ధ్యానాంశం ఏమిటంటే, ఇద్దరు సాక్షులు ఎవరు, వారి పరిచర్య ఏమిటి, వారు ప్రవచిస్తారు, యేసును గురించి సాక్ష్యం ఇస్తారు, 3.5 సంవత్సరాల కాలం పాటు అద్భుతమైన పరిచర్య చేస్తారు. ప్రపంచమంతా ఉజ్జీవింపబడటానికి ఇద్దరు సాక్షుల పరిచర్య కారణమవుతుంది. కాబట్టి కడవరి వర్షకాలమున ఉండబోతున్న ఒలీవ చెట్లు వీరి ద్వారా అద్భుత పరిచర్య జరుగుతుంది. అయితే ఎవరు ఇద్దరు సాక్షులు అంటే ఇప్పుడు గుర్తుపట్టాలి. ఆకాశము నుండి వర్షం పడటానికి వీల్లేదని ఆకాశమునకు ఆజ్ఞాపించిన వారు వీరు. ఎక్కడుందమ్మ మాట? 6వ వచనం. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు. వాళ్ళు ఆకాశాన్ని మూసేస్తారు. ఆకాశమా నోరు మూయి, వర్షం కురవటానికి వీల్లేదు అనే మాట. రెండోది, వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లను రక్తంగా మార్చేస్తారు, తెగుళ్ళతో భూమిని బాధిస్తారు. దీన్ని బట్టి నేను మిమ్మల్ని అడుగుతాను, బాగా ఆలోచన చేసి చెప్పండి. వీరు చేసే పరిచర్యను బట్టి, వీరు చేసే పరిచర్య ఏం పరిచర్య? ఆకాశమును మూయుటకు, వర్షము కురవకుండా మూయుటకు వీరికి అధికారం ఉంది. రెండోది, వీరి అధికారం ఏమిటంటే, వీరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లను రక్తంగా మార్చేటటువంటి శక్తి కలిగిన వారు. కాబట్టి ఈ ఇద్దరు సాక్షులు ఎవరై ఉంటారు? ఆకాశము నుండి వర్షం పడటానికి వీల్లేదు అని ప్రవచించిన ఒక ఆయన ఉన్నాడు, ఏలియా. నీళ్లను రక్తంగా మార్చి ఐగుప్తు దేశంలో తెగుళ్లతో నింపిన ప్రవక్త. వెరీ గుడ్, బ్రహ్మాండంగా చెప్పారు. మోషే, ఏలియా తిరిగేలేదు. చూద్దాం అది కూడా, మోషేనా ఏలియా అన్నది కూడా మనం ఇప్పుడు చూడాలి. వీరి పరిచర్యను బట్టి, పరిచర్య ధర్మాన్ని బట్టి, పరిచర్య రూపురేఖలు, దాని స్వభావాన్ని బట్టి, వీరు ఏ పరిచర్య చేస్తున్నారో దాన్ని బట్టి మీరేమన్నారు? ఏలియా అని, మోషే అని. ఏలియా ఎట్లా చనిపోయాడమ్మా? ఏలియా ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు ఏలియాని? ఏలియాను ఎవరు చంపారు? ఎలా చనిపోయాడు? సహజమైన మరణమా? ఎరుకో గోళ్ళు ఎవరు పడగొట్టారు అన్నాడంట ఒక ఆయన. సండే స్కూల్ పిల్లల్ని సండే స్కూల్ టీచరు పాఠం చెప్తా ఉందట ఎరుకో గోడల గురించి. అప్పుడు ఈ సండే స్కూళ్ళ మీద అధికారి వచ్చి అడిగాడట, ఎరుకో గోళ్ళు ఎవరు పడగొట్టారా అని. మీ టీచర్ అద్భుతంగా కథ చెప్పింది కదా, నేను ఒక ప్రశ్న వేస్తాను, ఎరుకో గోళ్ళు ఎవరు పడగొట్టారులే నాయన అని ఒక పిల్లోడిని లేచి నిలబెట్టి అడిగాడట. ఆ పిల్లోడు బెంబేలు ఎత్తిపోతా, నేను కాదు సార్, అమ్మ తోడు అన్నాడట. నేను కాదండి అన్నాడట. అవును, నువ్వు కాదన్న సంగతి కాదు సార్, నేను కాదు సార్, నిజం సార్ నేను. అప్పుడు సండే స్కూల్ టీచర్ని పిలిచాడంట. ఏమ్మా మంచిగా స్టోరీ చెప్పావు కదా నువ్వు ఎరుకో గోళ్ళ గురించి. నేనేమడిగాను,
ఎరుకోగోళ్ళు ఎవరు పడగొట్టారని అడిగాను ఆ పిల్లోడిని. వాడు అంటాడు, నేను కాదు సార్ అంటున్నాడమ్మా. అంటే ఏమంటది, నిజమే సార్ వాడటోడు కాదంటుంది. నిజమే సార్ వాడటోడు కాదంటుంది. ఇంకా అప్పుడు సంఘ పెద్దల్ని పిలిపించారట. సంఘ పెద్దల్ని పిలిపిస్తే ఆ సంఘ పెద్దలకి చెప్పాడట ఈయన, ఏమండి ఏం జరుగుతుంది, సండే స్కూల్ పిల్లలకి మీరు ఎట్ట వాక్యం నేర్పించారు, శ్రద్ధ తీసుకున్నారంటే ఏం జరిగింది సార్, ఏం జరిగింది ఏమిటి, ఆమె కథ చెప్తుందట. నేనేదో ఆ కథలో చిన్న ప్రశ్న అడిగాను, ఎరుకోగోళ్ళ పడగొట్టింది ఎవరని. ఆ పిల్లోడేమో నేను కాదంటాడు, ఈ సండే స్కూల్ టీచర్ ఏమో ఆ పిల్లోడు అట్టటోడు కాదంటది అని చెప్పాడంట. అప్పుడు ఆ పెద్దలు అన్నారట, సార్ ఎందుకు వచ్చిన కూడా సరే పడగొడితే పడగొట్టారు సార్, ఎట్టొకట డొనేషన్స్ వసూలు చేసి మళ్ళీ కట్టిద్దాం సార్, వదిలేయండి సార్ అంటున్నాడంట. టోటల్గా సంఘ పెద్దలకు కూడా తెలియదు, అట్టున్నాయి అనమాట. ఏలియాని ఎవరు చంపారంటే నేను కాదన్నట్టు చూస్తున్నారు మీరు. ఏలియాని ఎవరు చంపారమ్మా, ఎలా చనిపోయాడు, అసలు ఏలియా చనిపోయాడా? అగ్ని రథములు వచ్చినప్పుడు ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయాడు కదా, ఏమైపోయినాయి కరోనా దెబ్బకు ఇవి కూడా పని చేయట్లేదా? ఏలియా అంటే కాసేపటికి ఎవనండి ఎవరైనా అన్నట్టున్నట్టుండేది. అంతా లోకమంతా రోనా చుట్టే తిరుగుతుంది. దేవుని బిడ్డనండి, ఏలియా మోషేలు అన్నారు. ఎందుకు? పరిచర్య విధానాన్ని చూచి. సరే ఏలియాని అక్కడ పెడదాం, ముందు మోషే దగ్గరికి వద్దాం. మోషే ఎలా చనిపోయాడు, మోషే ఎక్కడ చనిపోయాడు? మోషే సహజమైన మరణమే. నేను ఇంకా మిమ్మల్ని ఏం ప్రశ్న అడగటానికి నాకు ధైర్యం చాలటల్లా. ద్వితీయోపదేశ కాండంలో 34వ అధ్యాయాన్ని చూడండి ఒకసారి. 34వ అధ్యాయము 5 వచనం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. వెరీ గుడ్. మోషే చనిపోయాడు. ఇప్పుడు ఇద్దరు సాక్షుల్లో పరిచర్యను బట్టి మీరేమంటున్నారు? మోషే. ఎవరైనా అంటారు మోషేనే, తప్పేమి లేదు. మీరు చెప్పిన దాంట్లో తప్పేమి లేదు, మీరేం కంగారు పడబాకండి. మోషే మోయాబు దేశంలో యెహోవా మాట చొప్పున చనిపోయాడు, మృతి పొందాడు. ఇప్పుడు మోషేనే వచ్చి ఇద్దరు సాక్షుల్లో ఒక్కనిగా 2 ఒలీవ చెట్టులో ఒక ఒలీవ చెట్టు మోషే గనక అయినట్టయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం ఏం కావాలి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, అటు తరువాత ఏం జరుగును? తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడెను. ఈ ఇద్దరు సాక్షులు చచ్చిపోతారు. ఇద్దరు సాక్షులు చచ్చిపోయేటట్టయితే, ఒకవేళ ఇద్దరు సాక్షుల్లో ఒక సాక్షి మోషే గనక అయినట్టయితే, ద్వితీయోపదేశకాండం 35వ అధ్యాయం 4-5 వచనాల్లో ఏమని రాశారు? ఏమని చదివాము? యెహోవా మాట చొప్పున మోషే మోయాబు దేశంలో మృతి పొందాడు. ఇప్పుడు 1260 దినాలు మోషే పరిచర్య చేయటానికి వచ్చి అగాధములో నుండి వచ్చు క్రూర మృగము చేత చంపబడినట్టయితే అప్పుడు మోషే ఎన్నోసార్లు చనిపోయినట్టు. ఎన్నోసార్లు చనిపోవాలి మోషే? 2సారి చనిపోవాలి. హెబ్రీ పత్రిక 9:27 ఏం చెప్తుంది? మనుషులు ఒక్కసారే. మరి ఈ వచనం అడ్డొచ్చుద్ది కదా మోషేకి, ఈ వచనం అడ్డొస్తుంది కదా మోషే పరిచర్యకు. ఏం చెప్తారు దానికి? మీరే కాంది మోషే అని చెప్పారు. ఎవరు ఈ వచనాన్ని చదివినా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం నుండి 6-7 వచనాల దాకా చదివితే ఖచ్చితంగా మోషే ఏలియాలనే అంటారు, అనుమానమే లేదు. అసలు ప్రపంచవ్యాప్తంగా ఉనికిలో
వాడుకలో ఉన్న బోధ కూడా ఇది. మోషే ఏలియాలు మరలా వస్తారు. ఎందుకంటే రూపాంతర పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ ముఖము తేజోవంతంగా మహిమతో నింపబడినప్పుడు ఆకాశంలో నుంచి ఇద్దరు దిగొచ్చారు. ఒక పక్క మోషే, ఒక పక్క ఏలియా. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా ముగ్గురికి 3 పర్ణశాలలు వేసి మనం ఇక్కడే ఉందాము అని మాట్లాడితే ఆకాశంలో నుంచి ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనకు మీరు సలహాలు చెప్పొద్దు, ఏం చెప్పింది మీరేనండి అని. మీరేంటి చెప్పేది, మీరు మాట్లాడకూడదు, ఆయన మీతో ఏం చెప్తే అది చెయ్యండి అనే మాట. అమ్మో, పేతురు ఠారెత్తిపోయి ఉండాలి. ఆయన మీతో చెప్పున్నది చేయుడి, ఆ మాట చెప్పాలి. మీరు ఆయనకు సలహాలు ఇవ్వకూడదు. యేసయ్యకి మనం సలహాలు ఇస్తామమ్మా, ప్రభువా మరి ఏనాయనా వాతావరణం బాగా వేడిగా ఉంటుంది, కొంచెం తగ్గించకూడదు, తగ్గించమని నా సలహా. నాయనది సలహాలు కాదు, ప్రార్థన, మనవి, విజ్ఞాపన, అంగలార్పు, రోదన, బ్రతిమిలాటం, అది మన వైపు నుంచి. మనం ఆయనకు సలహాలు ఇవ్వకూడదు. అయినా యేసయ్యకు సలహా ఇచ్చే గుండె ధైర్యం మనకు ఉంటుందా? అంత పెద్ద కలేజా మనకు లేదు. అంశంలోకి వస్తున్నాను. మోషే కనుక 2 సాక్షుల్లో ఒక సాక్షి అయితే, మోషే ఒకవేళ అబద్ధ క్రీస్తు చేత చంపబడితే, వచ్చిన ఆయన అబద్ధ క్రీస్తు చేత చంపబడితే అది 2వ మరణం అవుతుంది కదా. 2వసారి చనిపోయిన వాడు అవుతాడు కదా. హెబ్రీ 9:27 అడ్డొస్తుంది కదా. కాబట్టి మోషే అవటానికి వీలు లేదు. మళ్ళీ హనోకుని తీసుకొచ్చారు. హనోక్ అసలు మోషే కాదు, అసలు హనోకు ఏలియా. ఎందుకంటే ఇద్దరు చచ్చిపోకుండా ఆరోహణమై వెళ్ళిపోయారు. హనోకు అసలు కాదు. ఎందుకు? ఈయన నీళ్లను రక్తంగా చేయలేదు, ఆకాశం నుంచి అగ్ని దించలేదు, ఆకాశాన్ని వర్షం కురవకుండా ఏం చేయలేదు. కాబట్టి అసలు ఈయన కాదు. ఏలియా మోషేల దగ్గర కాంపిటీషన్ ఉంది. ఏలియా మోషే కూడా కాదన్న సంగతి మనకు అర్థమైంది. ఇప్పుడు ఏలియా దగ్గరకు వద్దాం. ఏలియా పరిచర్య చేశారండి. ఏలియాలాగా పరిచర్య చేశారు వీళ్ళు. ఎట్లా అంటే ఆకాశం నుంచి అగ్ని దింపారు. ఆకాశం వర్షం కురవకూడదని ఆజ్ఞాపించినప్పుడు ఆకాశం మూయబడింది అన్నది. ఈ తెగుళ్ళు నీళ్లు రక్తం కావటాన్ని బట్టి మోషే అని, అది ఏలియా అని ఇద్దరుగా తేల్చేశారు, మోషే ఏలియాలని. మోషే అయినట్టయితే మోషే అవటానికి వీలు లేదనే మాట హెబ్రీ 9:27 అడ్డొచ్చిందనే మాట జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఏలియా దగ్గరకు వద్దాం. అంత్య దినాల్లో దేవుడు ఏలియాను పంపిస్తానని మలాకీ గ్రంథంలో ఓ సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మలాకీ గ్రంథం ఆఖరి అధ్యాయము 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపెదను. దేవుని బిడ్డలారా, ఏలియాను పంపిస్తాను నేను అని మలాకీ ప్రవక్త ప్రవచించాడు. యెహోవా నియమించు ఆ మహాభయంకర దినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను నేను మీ మధ్యకు పంపిస్తాను. అతడు వచ్చి ఏం చేస్తాడట? దేశము శపింపకుండానట్లు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను అనుందా ఏమ్మా? తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును. సరే, దాన్ని అటు వదిలిపెడదాం. ఇప్పుడు మళ్ళీ దాని జోలికి పోకూడదు, మనకు సమయం సరిపోదు. ఏలియాను పంపిస్తాననే మాట మలాకీ ద్వారా వచ్చిన ప్రవచనం. ఏలియా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పరిచర్య పోలికలను బట్టి, ఈ మలాకీ గ్రంథాన్ని బట్టి, మలాకీ ప్రవచనాన్ని బట్టి ఖచ్చితంగా ఏలియా వస్తాడు అంటున్నారు. ఏలియా ఎలా వస్తాడు, ఏలియాను ఏ విధంగా పంపుతాడు అనే మాట, ఒక మాట చదువుదాం. మత్తయి సువార్తలోనికి రండి, 11వ అధ్యాయము
13-14. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మనస్సు గనక మీకుంటే రాబోవు ఏలియా ఇతడే అని చెప్పేశాడు. అమ్మ, మీ అందరికీ మాటలు తేలిగ్గా అర్థమవుతున్నాయని నేను ఎంతో నమ్మి సంతోషిస్తూ ఉన్నాను. నా సంతోషం, నా నమ్మకాన్ని ఒమ్ము చేయరు కదా, అర్థమవుతున్నట్టే కదా. నేను ప్రవక్త అయిన ఏలియాను మీ యొద్దకు పంపిస్తాననే మాట మలాకీ భక్తుని ద్వారా, మలాకీ ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనము. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉంటుండగా అకస్మాత్తుగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు. ఈ సంగతి అంగీకరించుటకు కనుక మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే, రాబోవు ఏలియా ఇతడే. ఎవరండి అతను? యేసు ప్రభు వారు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరిని గురించి? బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనంలో అంటాడు కదా, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడు, గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇది కూడా చాలా గంభీరమైన మాట. చాలామంది యోహాను పరలోకంలో బలహీనుడు ఎవరంటే అందరికంటే అత్యల్పుడు యోహాన్ అని ప్రసంగం చేస్తూ ఉన్నారు. చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు యోహాను గురించి. పరలోకంలో అందరికంటే అల్పుడంటే, ఒకవేళ నువ్వు పరలోకానికి పోతే నీకంటే అల్పుడా యోహాను? నీకంటే అల్పుడా? అవును, వాక్యంలో ఉంది కదా. అదేంది మరి? ఆ మాత్రం దానికి పరలోకంలో అల్పుడయ్యే కాడికి భూలోకంలో అతడు గొప్పోడు అయితే కాకపోతే, స్త్రీలు కన్నవారిలో బాప్తిస్మం ఇచ్చు. అసలు ఈ పొగడ్త కూడా ఈ కితాబు గారు ఎవరిచ్చింది? యేసు ప్రభువారు ఒక వ్యక్తిని పొగిడితే ఆ వ్యక్తి పరలోకంలో బలహీనుడిగా ఉంటే అసలు ఈయన పొగడ్తకు అర్థం ఏమిటి? స్త్రీలు కన్నవారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమందు అల్పుడన్నవాడు యోహాను కంటే గొప్పవాడు అన్నాడు. సరే, అది మరలా వేరొక అంశం. ఏదేమైనా యోహాను గురించిన సంగతి ఇది. యోహాను గురించిన సంగతి. యేసు ప్రభు వారు ఏమని పరిచయం చేస్తున్నాడు యోహాన్ని? అప్పటికి యోహాను చెరసాల్లో ఉన్నాయన. అంతకు మునిపే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు యోహాను యొక్క మనుషులు వస్తారు. అయ్యా, రాబోతున్నవాడు నీవేనా, మేము ఇంకోళ్ళ కోసం కనిపెట్టాలని అడిగితే దానికి జవాబు చెప్తాడు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారని చెప్పు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధనుడు అనే మాట చెప్పు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత యోహాను శిష్యుని అడుగుతాడు, మీరు ఎవరిని చూడ వెళ్ళితిరయ్యా అరణ్యానికి? ఎవరిని? గాలికి కదులుచున్న రెల్లునా అంటే వాళ్ళు కాదు అన్నారు. మరేమి చూడ వెళ్ళితిరి? సన్నపునార వస్త్రములు ధరించుకున్నవారు రాజగృహములో ఉందురు కదా. మరి మీరేమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును, ఆ ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఈ వచనాలు గనక మీకు అర్థమైతే బాప్తిస్మం ఇచ్చు యోహాను పరలోకంలో ఎట్టల్పుడన్న సంగతి అర్థమవుతుంది. కానీ అవి అర్థం చేసుకోవటం చాలా కష్టమన్న సంగతి అన్న అర్థమైందైతే లేదో మీకు? అదన్న అర్థమైతే విషయం అర్థమవటం ఆరంభమైనట్టే కదా. సరే, ఇప్పుడు ఆ యోహాను గురించి పరిచయం చేస్తున్నాడు. మీకు అసలు ఈ సంగతి అంగీకరించడానికి కనుక మీకు మనస్సుంటే అతడే ఏలియా అన్నాడు. అవును, ఇది మలాకి ప్రవచించాడు, ఏలియాని పంపిస్తాను. అవును, అతనే ఏలియా. సరే, వీళ్ళందరూ యోహాన్ దగ్గరకు పోయారు. ఏమిటి? నువ్వెవరివి? నువ్వు ప్రవక్తవా? నువ్వు క్రీస్తువా? నువ్వు మెస్సయ్యావా? నువ్వు ఏలియావా అని కూడా అడిగారు. నేను ఏలియాని కాదు అన్నాడు యోహాను. అయ్యా, నువ్వేమో ఏలియా కావనంటాడు, మరి ఆయనేమో నువ్వు ఏలియావని చెప్తాడు. ఏంటి కన్ఫ్యూజన్ మాకు? ఏంది మాకు ఇది?
బాబేలు గోపురం ఏడు కూలిపోయింది అనుకుంటే ఏడే బాబేలు గోపురం లాగా ఉంటే ఏడే కన్ఫ్యూజన్కి ఆరిజిన్ అయితే ఇంక మేమేం చేద్దామయ్యా? ఆయన దగ్గరికి వెళ్తేనేమో ఈయన ఏలియా అంటాడు, ఈయన అడిగితేనేమో నేను ఏలియాని కాదంటాడు. ఏది రైట్ బాబు? యేసు ప్రభు వారు అన్న అతడు ఏలియానే అని. ఎట్లా? లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. 1:19 లూకా సువార్త. అమ్మ ఈ 17వ వచనం చూడండి, లేకపోతే 17 సారీ. అదే ఈ మాట ఇందాక నేను అన్న కన్ఫ్యూజన్ ఒక మాట అన్నాను చూసారా? తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును. అట్ట కాదమ్మా, అట్లెట్ట చదువుతారు? పిల్లల హృదయాన్ని తండ్రులు తట్టునే కదా మలాకిలో చదివింది. అక్కడేం మాట్లాడారు మళ్ళా? అవిధేయులైనవా అనే మాట వాడారు. పిల్లల తట్టును పిల్లలను తండ్రుల తట్టును అనాలి. అవిధేయులకు నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి. మారిపోయింది చూసారా? కన్ఫ్యూజనే. యోహాను పరిచర్య, ఏలియా పరిచర్య ఏమిటో అక్కడ స్పష్టమవుతుంది. ఇది కూడా చాలా జటిలమైన సంగతి గ్రహించటం. నేను ఈ విషయం గతంలో చెప్పాను, మీరందరూ మర్చిపోయే వరం కలిగిన వాళ్ళు కాబట్టి, అదీ కాక చాలా దీర్ఘకాలం క్రిందట ఈ ప్రసంగం చేశాను కాబట్టి ఇట్లా అడగటం కూడా ధర్మం కాదు, న్యాయం కాదు. పోయిన ఆదివారం ప్రసంగమే మాకు గుర్తు లేకపోతే, ఎప్పుడో గడిచిన సంవత్సరాల్లో చేసిన ప్రసంగం ఇప్పుడు గుర్తుంటుంది అంటే అట్లా అడగటం ధర్మమేనా పాదిరి గారు అని మీరు నన్ను అడగటానికి కూడా అవకాశం ఉంది, మీకు హక్కు ఉంది కదా. మంచిది, సరే. ఇంకా చదవమ్మ అక్కడి నుంచి. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై అది ఆయనకు ముందుగా వెళ్ళును గనుక సంతోష మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మాట చెప్పేసి ఇక ముగించేస్తాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏలియా అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఆయన అడిగితేనే నేను ఏలియాని కాదన్నాడు. ఇప్పుడు అసలు జవాబు ఇక్కడ ఉంది. ఆయన ఏలియానా? జకరియా ఎలిజబెతులకు పుట్టిన యోహాను కదా ఆయన అంటే యోహానే. మరి ఏలియాని ఎందుకు పిలిచాడంటే, ఏలియాని పిలవటానికి కారణం ఏమిటంటే, ఏలియా తల మీద ఉన్న శక్తి, ఏలియా తల మీద ఉన్న అభిషేకము జకరియా ఎలిజబెతులకు పుట్టినటువంటి ఆ బిడ్డ తల మీదికి వచ్చింది. ఏలియా యొక్క శక్తియు ఆత్మయు గలవాడు, అందుచేత ఇతడు ఏలియా అన్నాడు యేసయ్య. అర్థమైందమ్మా? ఏలియా యొక్క ఆత్మశక్తి. ఇప్పుడు ఆ ఏలియా యొక్క శక్తి అట్లా రావటానికి అవకాశం ఉందా లేదా? ఎలీషా మీదికి రాలా? ఏలియా తల మీద ఉన్న అభిషేకానికి 2 పాళ్ళు అభిషేకం ఎలీషా తల మీదకి వచ్చిందా లేదా? వచ్చింది. అంత్య దినాల్లో మరలా అదే అభిషేకం మరలా రాబోతుంది. ఏలియా పరిచర్య మళ్ళా జరగబోతుంది. మోషే పరిచర్య మళ్ళా జరగబోతుంది. మోషే పరిచర్య జరగాలంటే మోషే మళ్ళా రానవసరం లేదు. ఏలియా పరిచర్య జరగాలంటే ఏలియా మళ్ళా రావాల్సిన అవసరం లేదు. ఏలియా తల మీద ఉన్న అభిషేకము దిగి వస్తే చాలు. మోషే తల మీద ఉన్న అభిషేకం దిగి వస్తే చాలు. దేవుని బిడ్డలను ఇంకో విషయం కూడా చెప్పొచ్చు, కానీ ఆయన చెరగా తీసుకొని పోతూ మనుషులకు ఈ ఊరని ఇచ్చాననే మాట ఇక్కడ జ్ఞాపకం చేయాల్సిన మాటే. కానీ ఆ అంశం పట్టుకున్నానంటే 1 గంట సేపు పడుతుంది. అంచేత ఇప్పుడు దాని విషయం ప్రస్తావించుకోలేం. కానీ ఏలియా తల మీద ఉన్న అభిషేకమును తిరిగి మరలా దేవుడు ఈ భూమి మీదకి పంపిస్తాడు.
ఎలీషా తల మీద ఉన్న అభిషేకాన్ని తిరిగి భూమి మీదకి పంపిస్తాడు. ఏలియా తల మీద ఉన్న అభిషేకం యోహాను మీదకి పంపించాడు. యోహాను తల మీదకి వచ్చిన అభిషేకం నా మీదికి పంపిస్తాడు. నా మీద నేనెంత పరిచర్య చేయాలో అంత పరిచర్య చేసి ముగిస్తాను. కానీ అభిషేకము ద్వారా చేయవలసిన పని సంపూర్ణం కాదు. మోషే కొంత, ఏలియా కొంత, ఎలీషా కొంత, నేను కొంత, ఇంకొకళ్ళు కొంత, అట్లా అభిషేకము ద్వారా నిర్ణయించిన పని అనేక మంది ఏలియాల ద్వారా చేయించుకుంటాడు ఆయన పని. ఇది మీకు అర్థం కావటం కాస్త కష్టం అనిపిస్తే మరలా వినండి. రేపు మరలా ఈ ప్రసంగం అప్లోడ్ చేయటం జరుగుతుంది కాబట్టి మరలా వినండి. తేలిన ఫలితార్థం ఏమిటంటే ఏలియా రాడు, మోషే రాడు. ఇద్దరు సాక్షులు మోషే కాదు, ఏలియా కాదు. మరెవరు? యూదయ జనాంగములో నుండి ఇద్దరు యవ్వనస్తులను ఎవరినో లేపుకుంటాడు ఆ కాలంలో ఆయన, అంతే. దానికి మోషే అని, ఏలియా అని, హనోక్ అని, వాళ్ళని వీళ్ళని ఏం చెప్పలేదు, అవసరమే లేదు. ఏలియా ఎట్లా వస్తాడు? ఏలియా పరిచర్య ఎట్లా జరుగుతుందంటే, ఏలియా తల మీద ఉన్న అభిషేకము భూమి మీదికి ఒక దైవజనుడి మీదికి రావటాన్ని బట్టి, ఎలీషా తల మీద ఉన్న అభిషేకము ఒక దైవజనుడి మీదికి, ఒక సేవకుని మీదికి రావటాన్ని బట్టి దేవుడు ఒక సేవకుడిని నిర్ణయిస్తాడు. అది ఇద్దరు నిర్ణయిస్తాడు. మోషే రావటానికి వీల్లేదు. ఎందుకంటే ఒకవేళ మోషే వచ్చి చచ్చిపోతే 2 సార్లు చచ్చిపోయినట్టు అవుద్ది, లేఖనమే అడ్డవుతుంది, రావటానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మోషే కాదు, ఏలియా కాదు, హనోకు కాదు. ఎవరు ఇద్దరు సాక్షులంటే ఆ కాలమున ఉండబోతున్నటువంటి యూదయ జనాంగములో, యెరూషలేములో ఇద్దరు యవ్వనస్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు ఏర్పాటు చేసుకొని పరిచర్య చేస్తాడు. అంతేగాని ఇక దీని గురించి వారని వీరని మాట్లాడటం లేఖనానికి సత్యదూరమైన మాట, లేఖనమునకు భిన్నమైన మాట, అబద్ధమునకు అనుకూలమైన మాట, సత్యమునకు దూరమైన మాట ఇది. నా ప్రేమైన వాళ్ళరా, అబద్ధ క్రీస్తు పరిపాలనలో ఇద్దరు సాక్షులు సేవ చేయటానికి రాబోతూ ఉన్నారు. ఈ అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడు అనేది మరలా ప్రశ్న. ఇక మనం ఈ ధ్యాన పరంపరలో ఈ విషయాలన్నీ ప్రతిరోజు ఒక్కొక్క సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ ఇద్దరు సాక్షుల సమయంలో, ఇద్దరు సాక్షుల కాలంలో మనమున్నట్టయితే ఆ పరిచర్యను బట్టి మనము ఉజ్జీవింపబడతాం. వారి పరిచర్య కాలమే కడవరి వర్షకాలము. కాబట్టి ఆ కడవరి వానకాలమున కట్టబడుతున్న మందిరం కడవరి మందిరం. అపోస్తలుల కాలం నాటి మొదటి మందిరం కంటే ఈ మందిరం యొక్క మహిమ అధికము. కడవరి వర్షం రాబోతా ఉంది. ఆ కడవరి వర్షం దయచేయునట్లు యెహోవాను వేడుకొందము. కడవరి వర్షం ఏమిటంటే భక్తుల తల మీద ఉన్న అభిషేకం మరలా సంఘం మీదికి రాబోతుంది. ఆ దినాన ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క ఏలియాలాగా సింహగర్జన చేస్తాడు, ఒక మోషేలాగా నాయకత్వం వహిస్తాడు, ఒక ఎలీషాలాగా పరిచర్య చేస్తాడు, ఒక యెహోషువలాగా యుద్ధం చేస్తాడు, ఒక గిద్యోన్లాగా. ఇక ప్రవక్తలు ఏలి అభిషేకముతో పనిచేసిన ఆ భక్తుల యొక్క తల మీద ఉన్న అభిషేకాన్ని మన మీదికి అనుగ్రహిస్తాడు యేసయ్య. మనము ఏలి అభిషేకాన్ని పొందినట్టయితే మనము ఏలియా అనే పేరుతో పిలువబడతాం. అంచె దినాల్లో రాబోతున్న ఇద్దరు సాక్షులు ఎవరో కారు, వారు ఆ కాలంలో ఉండబోతున్న ఇద్దరు ఇశ్రాయేలు దేశంలో యూదయ ప్రాంతంలో యెరూషలేం పట్టణంలో ఉండబోతున్న ఇద్దరు యవ్వనస్తులు. వారు గతకాలపు ప్రవక్తలు కాదు. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్.